కాపాడండి, కాపాడండి, కాపాడండి! అమ్మ బాబాయ్, ఈ కరెంట్ ఇంత భయంకరంగా ఉంది, నా భర్తకేమీ కాకూడదు అని పడుకున్న లోకినే చూస్తూ తనకొచ్చిన కల ఎప్పటికీ జరగకూడదని అనుకుంటూ ఉంది. కాని ఆ గదంతా నిజంగా లావా మరుగుతున్నట్టు, అగ్నిగుండం చుట్టూ ఉన్నట్టు వేడిగా మారిపోయింది. మాంసం కాలుతున్న వాసన ఆ గదంతా గుప్పుమంటూ వస్తుంది. భయపడుతూనే ఆ రాత్రంతా పడుకోకుండా లోకినే చూస్తూ ఉంది భూమి. తెల్లవారింది. భూమి తనకి వచ్చిన కల గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. కాని ఏదో అనర్థం జరగబోతుందని, తమ చుట్టూ ఏదో అదృశ్య దుష్టశక్తి పొంచి ఉందని తనకి అనిపిస్తుంది. తనకు వచ్చిన ఆ పీడకలు కూడా హెచ్చరించే శకునమని తెలుస్తుంది. కాని ఈ విషయం లోకికి చెప్తే కలల్ని పట్టించుకోవద్దు అని కొట్టిపడేస్తాడు. అత్త మంత్రాలవ్వకి చెప్దామనుకుంటే అవ్వ బేతాల కొండకు వెళ్ళింది. అందుకే తనకి వచ్చిన కల గురించి ఎవ్వరికీ చెప్పకుండా తన మనసులోనే దాచుకుంది. ఇదిలా ఉంటే మదిరకి చాలా దూరంలో నీలకంఠపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కొన్ని ఏళ్ల నుంచి ఒక సమస్యతో ఆ ఊరి ప్రజలు బాధపడుతున్నారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఊరిలో దండోరావాడు దండోరా వేస్తున్నాడు. ఇంకొద్ది సేపట్లో గ్రామ పెద్దగారి కావిడి తీసుకెళ్తున్నారో, దానిని చూడటం అరిష్టం కనుక అందరూ గ్రామ వీధుల్ని ఖాళీ చేసి ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్లిపోవాలని సూచించడం అయినదో. ఇంతలో గ్రామ వీధిలో కావిడికి ఒకవైపు పసుపు ముద్దల పల్లెం, ఇంకోవైపు రక్తం నింపిన కుండతో కాలికి చెప్పులు లేకుండా అందరూ నడుచుకుంటూ పొలిమేర కొండపైన సగం ఎండిపోయి ఉన్న మడుగులో ఆ పసుపు ముద్దలు పడేసి బెల్లం కలిపిన మేక రక్తాన్ని ఆ మడుగు నీళ్లల్లో కలిపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతూ ఉన్నారు. ఈ ఆచారం గ్రామ పెద్దగారి పూర్వీకుల కాలం నుండి తరతరాలుగా పాటిస్తూ ఉన్నారు. కాని కొన్నాళ్ల నుండి నీలకంఠాపురం ప్రజలు రాత్రుళ్ళు విచిత్రమైన అరుపులు విని భయపడిపోతున్నారు. కొందరికి ఒంటి నిండా భయంకరమైన దద్దుర్లతో అంతుచిక్కని రోగంతో బాధపడుతూ ఉన్నారు. చీకటి పడితే భయంగా బ్రతుకుతున్నారు. దీనికి తోడు ప్రతి 90 రోజులకి, అంటే పాడ్యమి రాత్రి ఊరంతా నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆ ఊరి ఆడపిల్లల్లో ఎవరో ఒకరు మంచంతో సహా గాల్లో ఎగురుకుంటూ మాయమైపోతున్నారు. అలా కనిపించకుండా పోయిన ఆడపిల్లల గురించి ఎక్కడ వెతికినా ఆచూకీ ఎప్పటికీ దొరకడం లేదు. ఇలా జరగడంతో చాలా మంది ఊరి వదిలి వెళ్లిపోతున్నారు. కాని ఎక్కడికి వెళ్లినా ఆ ఊరికి సంబంధించిన ఎవరో ఒక ఆడపిల్ల మాయమైపోతూనే ఉంది. ఒకరోజు నాకు నిద్ర పట్టగా అరుగు మీద కూర్చొనున్నాను. ఎక్కడి నుంచో ఏదో ఒక విచిత్రమైన ఈలపాట వినిపిస్తూ ఉంది. ఉన్నట్టుండి కొట్టంలో ఉండే మేక భయంకరంగా అరుస్తూ ఉంది. ఏమిటా అని బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో మంచం ఎగురుతూ మబ్బుల్లోకి వెళ్లిపోయింది. నాకు తెలిసి ఆ ఈలపాటకి అమ్మాయిలతో పాటు ఎగిరే మంచానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అవును తాత, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా మేకలో అర్ధరాత్రి విచిత్రంగా అరవడం విన్నాను. అయినా ఉన్నట్టుండి మన ఊర్లో ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలి అని నేను పెద్ద పెద్ద పండితుల్ని, మహర్షుల్ని ఈ సమస్య ఏంటా అని అడుగుతూ ఉన్నాను. మా ఉరుకుంట వంశం వాళ్ళు ప్రతి నెలా చేసే కావిడి ఊరేగింపుకి అమ్మాయిల అదృశ్యాలకి సంబంధం ఉండకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతి పాడ్యంకి చేస్తున్నట్టే ఈ పాడ్యంకి కూడా గ్రామ పెద్దగారి కుటుంబం విచిత్రమైన ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. దానిని ఎవ్వరూ చూడకూడదు. కాబట్టి ముందుగా గ్రామంలో డప్పు కొడుతూ ఒకడు అందర్నీ ఇంట్లోకి వెళ్లిపోమని హెచ్చరిస్తాడు. ఇంకొద్ది సేపట్లో గ్రామ పెద్దగారి కావిడి తీసుకెళ్తున్నారో, దానిని చూడటం అరిష్టం కనుక అందరూ గ్రామ వీధుల్ని ఖాళీ చేసి ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్లిపోవాలని సూచించడం అయినదో. గ్రామ పెద్దగారి ఇంట్లో కావిళ్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. పనివాళ్లు సమాధిలో నుండి తీసుకువచ్చిన ఖాళీ కాలని ఎముకలని నూరుతూ గుండ చేసి దానిని పసుపుతో కలిపి ముద్దలుగా చేసి ఇత్తడి పళ్ళెంలో పేర్చి పెట్టారు. నల్లమేక రక్తంలో బెల్లం కలిపి దానిని ఇత్తడి కుండలో పోసి కావిడికి ఒకవైపు పసుపు ముద్దలు పళ్ళెం, ఇంకోవైపు రక్తంతో నింపిన కుండతో కాలికి చెప్పులు లేకుండా అందరూ నడుచుకుంటూ పొలిమేర కొండపైన ఉన్న సగం ఎండిపోయిన మడుగులో ఆ పసుపు ముద్దల్ని పడేసి బెల్లం కలిపిన మేక రక్తాన్ని ఆ నీళ్లల్లో కలిపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతూ ఉన్నారు. పొరపాటున ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే
వెంటనే వాళ్ళ గొంతుకు పూడుకుపోతుంది. జన్మలో వాళ్ళు మాట్లాడలేరు. అందుకే ఎవరు వెనక్కి తిరిగి చూడరు. ఎర్రటి రక్తపు నీళ్లు కలిపినా కూడా ఆ మడుగులో నీళ్లు మాత్రం చాలా నల్లగా పొగలు కక్కుతూ భయంకరంగా ఉంటాయి. పడుకున్న లోకిని నిద్రలేపి తనకి వస్తున్న పీడకలల గురించి చెప్పింది. కానీ లోకి దానిని పెద్దగా పట్టించుకోకుండా, కలలన్నాక అప్పుడప్పుడు ఇలాంటి చెడు కలలు కూడా వస్తాయి, వాటిని పెద్దగా పట్టించుకోకు, హాయిగా నిద్రపో అని చెప్పి లోకి పడుకుండిపోయాడు. బయట కుక్కలు ఒక రకంగా ఏడుస్తున్నట్టు మొరుగుతూ ఉన్నాయి. మరుసటి రోజు మంత్రాలవ్వ బేతాల కొండ నుండి మదిర పొలిమేర దారిలోకి పిల్లిదెయ్యంతో కలిసి వస్తూ ఉంటే నీలకంఠాపురం గ్రామ పెద్ద ఎద్దుల బండిపై ఎదురొచ్చి, మీకోసం మీ ఇంటికి వెళ్తే తెలిసింది మీరు బేతాళ కొండకి వెళ్లారని. మిమ్మల్ని కలవడానికి మేం కూడా బేతాళ కొండకి బయలుదేరాం. అదృష్టం కొద్దీ మీరు ఎదురుపడ్డారు అని వాళ్ళ ఊరికి ఉన్న వింత సమస్యని వివరంగా చెప్పి మంత్రాలవ్వని వెంట పెట్టుకుని నీలకంఠాపురం బయలుదేరారు. వెనుకే గాల్లో ఎగురుకుంటూ పిల్లిదెయ్యం కూడా వెళ్తూ ఉంది. ఆ ఊర్లో ఒక అమ్మాయి మంచంతో సహా మాయమైపోయి సరిగ్గా ఈ రాత్రికి 90 రోజులు గడిచింది. పాడ్యమి రాత్రి ఊర్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. మంత్రాలవ్వ మంత్రించిన ముగ్గుపిండి ప్రతి ఇంటి ద్వారబంధం దగ్గర పోసి ఏ దుష్టశక్తి ప్రేతశక్తి గడప దాటి లోపలికి వెళ్లకుండా చేసి ఊరి మధ్యలో పిల్లిదెయ్యంతో కలిపి కాపలా కాస్తూ ఉంది. అర్ధరాత్రి దాటగానే ఎక్కడ్నుండో విచిత్రమైన ఈలపాట మొదలయ్యింది. అది విన్న మేకలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. మంత్రాలవ్వ చూస్తుండగానే ఆకాశంలో అమ్మాయితో సహా మంచం ఎగిరిపోతుంది. మంత్రం చెప్పి తన మంత్రదండాన్ని గాల్లోకి విసిరింది. మంత్రదండం మంచాన్ని ఎగరకుండా ఆపుతూ ఉంటే పిల్లిదెయ్యం దాని తోకని పొడుగ్గా చేసి మంచాన్ని కిందకి లాగింది. స్పృహలో లేని ఆ అమ్మాయి పైన నీళ్లు చల్లగానే కళ్ళు తెరిచింది. మంచంపై నుంచి లేచి నేలపై అడుగు పెట్టగానే ఒళ్ళంతా మంటలంటుకొని అవ్వ చూస్తూ ఉండగానే బూడిది కుప్పలాగా తగలబడిపోయింది. అక్కడ పొలిమేర పాతాల మడుగు నీటిపైన మండుతున్న చిహ్నం ఒకటి మెరిసి మాయమైపోయింది. ఆ నల్లటి జిగురు నీళ్లపైన బుడగలు పేలుతూ నల్లటి పొగ వీస్తూ ఉంది. దాని చుట్టుపక్కల ఉన్న కప్పలు ఆ నీళ్లల్లోకి పడి చచ్చిపోతున్నాయి. ఆకాశంలో తిరుగుతున్న కాకులు వాటంతటా అవే ఆ నల్లటి నీళ్లలో పడి మసైపోతున్నాయి. ఇక్కడ బూడిద కుప్పలో నుండి ఆ అమ్మాయి ఆత్మ లేచి ఎవరో ఈడ్చుకు వెళ్లిపోతున్నట్టు పొలిమేర వైపు వెళ్తూ ఉంది. ఆత్మ వెనుకతలే పిల్లిదెయ్యం కూడా వెళ్తూ ఉంది. మంత్రాలవ్వ తన మంత్రదండంతో పిల్లిదెయ్యం వెనుకతలే వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి ఆత్మని పాతాళం మడుగు మింగేసింది. అది చూసిన పిల్లిదెయ్యం అప్పుడే అక్కడికి చేరుకున్న మంత్రాలవ్వకి చూసిందంతా చెప్పింది. అవ్వ అవ్వ, ఈ మడుగులోకి ఆ అమ్మాయి ఆత్మని ఎవరో లాగేసినట్టు లోపలికి వెళ్ళిపోయింది. కానీ చూస్తుంటే ఈ మడుగు అడుగు లోతు కూడా లేనట్టుంది. మంత్రాలవ్వ ఆ మడుగుపై కాలు మోపగానే తనని లోపల నుండి నల్లటి చేతులు చుట్టేసి లోపలికి లాగేస్తూ ఉన్నాయి. పిల్లిదెయ్యం మంత్రాలవ్వని కాపాడటానికి తన శక్తినంతా ఉపయోగించి బయటకు లాగుతుంది. కాని మంత్రాలవ్వని ఆ పాతాల మడుగు మింగేసింది. క్షణమాలస్యం చెయ్యకుండా పిల్లిదెయ్యం మదిర చేరుకుని లోకికి జరిగిందంతా చెప్పి లోకిని భూమిని ఆ మడుగు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. లోకి ఆ మడుగులోకి దిగబోతుంటే భూమి ఆపి, ఏమండి, తొందరపడొద్దు. నాకు తెలిసి ఇది మామూలు మడుగు కాదు. పాతాళలోకానికి చేరుకోవడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఈ మడుగు కూడా ఒక దారనుకుంటా. మీరు కూడా దీనిలో ఇరుక్కుంటే అత్తమ్మని కాపాడడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మన వాళ్ళనందరినీ పిలవాలి. అలా అని అమ్మని చూస్తూ వదిలేలేను. నేను చచ్చినా పర్లేదు, నన్ను వెళ్ళనివ్వు భూమి.
భూమి చెప్తుంది నిజంలోకి. ఆవేశపడకు, మనం నిశాచర సహాయం కోరుదాం అని నిశాచరికి జరిగిందంతా చెప్తూ ఉన్నారు. ఇంతలో పొట్టిదెయ్యం ద్వారా అవ్వ ఆపదలో ఉందని తెలుసుకుని కుర్రతాత పొట్టిదెయ్యంతో కలిసి అక్కడికి చేరుకొని వెనుక ముందు ఆలోచించకుండా ఆ మడుగులో దూకేశాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో మడుగులో నుండి కుర్రతాత బేతాళ కిరీటం పైకి ఎగజిమ్మి దూరంగా పొదల మధ్య పడింది. పొట్టిదెయ్యం బేతాళ కిరీటాన్ని తీయటానికి పొదల దగ్గరకు వెళ్తే అక్కడ ఇంకో కిరీటం ఉంది. అది మంత్రాలవ్వది. అంటే అవ్వ కిరీటం కూడా బయటపడిపోయిందన్నమాట. నేను అవ్వని కాపాడలేకపోయాను. అవ్వ మునిగిపోయిన మరుక్షణం కంగారుగా లోకి దగ్గరకు వెళ్ళిపోయాను. అవ్వ కిరీటం బయటపడ్డం నేను చూడలేదు. ఆ మడుగు పైన కాలు మోపకుండా కొద్దిగా దాన్ని నీళ్లు తీసుకొని సరాసరి నా దగ్గరికి రండి. మనకి సమయం లేదు, త్వరగా రండి. మంత్రాలవ్వ మంత్రదండాన్ని ఒక నల్లటి సర్పం పాతాళ మడుగులో నుండి బయటకు తెచ్చి ఊపుతుంది. దానిని అందుకోవడానికి లోకి అడుగు ముందుకు వేయబోయాడు. కానీ నిశాచర హెచ్చరించాడు. మనల్ని మడుగులోకి అడుగుపెట్టి బంధించాలని ఎవరో వల పన్నుతున్నారు. అది ఉచ్చు. ఎవరు ఆ మంత్రదండాన్ని అందుకోవడానికి ప్రయత్నించవద్దు అని నిశాచర చెప్పినట్టు మడుగులో నీళ్లు తీసుకుని జాజులు కొన బయలుదేరి వెళ్లారు. నిశాచర ఆ పాతాళ మడుగు నీళ్లతో విషాబేతాళ తంత్రం మొదలు పెట్టాడు. 9 గంటలతో బేతాళ ముగ్గుని తయారు చేసి దాని మధ్యలో దున్నపోతు తలని పెట్టి చుట్టూ ఉన్న 9 గంటలకి కాకుల్ని బలి ఇచ్చి మంత్రం చదువుతూ ఉన్నాడు. క్రం క్రం హ్రూం హ్రాం పల్చఠూకా సిం ధ్రా క్లీం క్లూం భ్రాం భ్రాం ధుం ధుం కపాలం పల్చఠూకా భ్రం భ్రం జుం జుం క్రీం క్రీం బేతాళ భ్రాం భ్రాం అని మంత్రం చెప్పగానే ఆ 9 గంటలు వాటంతట అవే గాలిలో లేచి గనగన మోగుతూ గుహ మొత్తం మారుమోగుతుంది. అప్పుడు బేతాళుడు చచ్చిన దున్నపోతు తల నుండి ప్రసన్నమై పలికాడు. నన్నెందుకు మేల్కొలిపారో నాకు తెలుసు. మంత్రాలవ్వని కాపాడాలి అంటే ముందు మీకు మాస్థేమా గురించి తెలియాలి. మాస్థేమా అనేది ఒకప్పుడు పాతాళ శక్తి పొందడానికి పెళ్లి కాని యువకుల్ని మోజింపచేసి చంపేసిన శాపగ్రస్త తాంత్రిక ఆత్మ. ఆ కాలంలో దాని కోరిక తీరకుండానే చచ్చి ప్రేతాత్మ అయింది. అది వృకుంటా వంశానికి చెందిన ఒక అమ్మాయిని ఆవహించి ఆమె ద్వారా 901 మంది పురుషుల్ని బలి తీసుకొని దాని తీరని కోరిక పాతాళ శక్తిని పొందాలి అనుకుంది. అర్ధరాత్రి పూట పెళ్లి కాని మగవాళ్లని తన అందచందాలతో వశపరుచుకొని వాళ్ళని పొలిమేరకు తీసుకొని వెళ్ళి పాతాళ మడుగు దగ్గర ఆలింగనం చేసుకొని దాని విష కౌగిలిలో వాళ్ళని మలమలా మార్చి చంపేసేది. పాతాళం మడుగుకి వాళ్ళని బలిచ్చే పెళ్లి కాని మగవాళ్లని మాత్రమే మోచింపచేసే దాని వశీకరణలోకి వచ్చేలా చేస్తుంది. అలాగ 901 ఆత్మ తర్వాత అది పాతాళ ఉపశక్తిగా మారి ఒక మహారాణిగా ఉద్భవిస్తుంది. చనిపోయిన ఆత్మలను మరియు పాతాళలోక ప్రేతాత్మలను పరిపాలిస్తుంది. కానీ ఊర్లో మనుషులు అదృశ్యం అవుతున్నారు అని, అది కూడా పెళ్లి కాని మగవాళ్లు మాయం అవుతున్నారు. కాబట్టి గ్రామ పెద్ద ఊర్లో కొంతమందిని నిఘా పెట్టించాడు. కానీ అలా మాయమవుతున్న మగవాళ్లు చావుకి కారణం తన ఆఖరి కూతురు అని తెలిసి గ్రామ పెద్ద నివ్వెరపోయాడు. తన కూతురిని ప్రేతాత్మ ఏదో ఆవహించి ఇదంతా చేస్తుంది అని గ్రహించి మహర్షిని సహాయం కోరాడు. అలాగ ఒకరోజు గ్రామ పెద్ద మహర్షితో పాటు ఒక అమావాస్య రాత్రి రహస్యంగా పొలిమేరలో ఉన్న కొండపైన ఆ మడుగు దగ్గర తన కూతురి చేతుల్లో ఒకడు భస్మమై చనిపోవడం చూసి, ఇది మామూలు ప్రేతాత్మ కాదు, చాలా శక్తివంతమైనది. నీ కూతుర్ని కాపాడడం దాదాపు అసాధ్యం.
నా కూతుర్ని కాపాడకపోయినా పర్వాలేదు, కానీ దాని చేతిలో ఇంకెవరూ బలవ్వకుండా దానిని అంతం చేయండి గురువుగారు. గ్రామ పెద్ద అలా అనేసరికి వెంటనే మహర్షి ఒక ఉపాయం ఆలోచించి ఊరిలో 4 ముత్తైదువులు గుండు చేసుకొని ఆ చుట్టును నూనెలో ముంచి దానితో నీలకంఠాపురం పొలిమేర 4 దిక్కులా 4 దీపాలు వెలిగించి నల్లదున్నపోతు చర్మం పైన క్షుద్ర మంత్రం రాయించి దానిని చీకట్లో ఎవరూ చూడకుండా బర్రి చెట్టు కింద పూడ్చిపెట్టారు. దానిపైన మహర్షి కూర్చొని 2700 సార్లు రక్షామంత్రము కనురెప్ప వెయ్యకుండా చెప్పాలి. నిరీక్షత, పాతాళ విషశుద్ధి, దహన. అలా కనురెప్ప వెయ్యకుండా మంత్రం చెబుతూ ఉండడం వల్ల మహర్షి కళ్ళు ఎర్రగా మారి కంటిలో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. అయినా కూడా ఆ పిశాచిని అంతమొందించడానికి కనురెప్ప వేయకుండా మంత్రం పఠిస్తూ ఉన్నాడు. మాస్తేమ ఆలింగనం చేసుకుని దాని మొత్తం శక్తితో పెళ్లి కాని వాడిని భస్మం చేయడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే అది బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయం చూసి దాని వీపు పైన చెక్క కత్తితో పొడవాలి. అదంతా చేస్తే ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసి కూడా ఆ ఊర్లో సాహసవంతుడైన కమల్ ఈ పనికి ఒప్పుకున్నాడు. అది ఒకణ్ణి ఆవహించి చంపేస్తున్న సమయంలో, ఇంకో పక్క జపం జరుగుతున్న సమయంలో దానిని వీపు పైన పొడి చేశాడు. వెంటనే దాన్ని కౌగిల్లో ఉన్న యువకుడు స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. దానిని ఆ మడుగులో తోయగానే మడుగులో ఉన్న నీళ్లు మొత్తం ఆవిరిగా మారి ఇంకిపోయాయి. చాలా కొద్దిగా నీళ్లు మాత్రమే మిగిలా. అది పాతాళ లోకంలోకి పడిపోయి దాని ఆత్మ శరీరం 2 బందీ అయిపోయాయి. అయితే వాళ్ల వంశంలో అమ్మాయి పాతాళ లోకంలో బందీ అయిపోవడం వల్ల ఆ అమ్మాయిని శాంతింప చేయడానికి ఆ కుటుంబం, ఆ వంశం వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయిన రాత్రి అంటే పాడ్యమి పూట తనకి ఇష్టమైన బెల్లం పసుపు తీసుకొని వెళ్లేవారు. దెయ్యాన్ని బంధించి ఉంచడానికి, దాని ఆకలి తీర్చడానికి దానికిష్టమైన నల్లమేక రక్తం, సగం కాలిన దుమ్ములు పొడి చేసి వృకుంటా వంశం వాళ్లే తీసుకొని వెళ్లేవాడు. ఈ రోజుకు కూడా ఆ వంశం వాళ్ళు మహర్షి అప్పుడు చెప్పిన ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఒక్క విషయం నాకు అర్థం కాలేదు బేతాళ. మనకి తెలిసింది ప్రతి 90 రోజులకి గ్రామంలో ఆడపిల్లలు మాయమవుతున్నారు. కానీ నువ్వు చెప్పిన గతంలో మాస్తేమ పెళ్లి కాని మగవాళ్లను లక్ష్యంగా చేసుకుని బలి తీసుకునేది అంటున్నావు. అసలు ఆ దెయ్యం బలి తీసుకునే పద్ధతి మారిపోయిందా, లేక ఇప్పుడు అమ్మాయిలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందా? దీని వెనుక అసలు కారణం ఏమిటి? అసలు దాని ఆత్మ పాతాళ మడుగు నుండి బయటికి ఎలా వచ్చింది? ఎవరు దానిని విడిపించారు? దానికి కారణం కృదిమ. ఆత్మబంధమైన తర్వాత మాస్తేమ తన శరీరాన్ని కోల్పోయింది. పునఃశక్తి సంపాదించడానికి ఇప్పుడు అమ్మాయిల ఆత్మశక్తి అవసరమయ్యింది. అందుకే ఇప్పుడు ప్రతి 90 రోజులకు ఒక ఆడపిల్లని బలి తీసుకుంటోంది. చాలా కాలం క్రితం భూమి మంత్రాలవ్వని కాపాడమని అడగడానికి కృదిమ గుహకి వెళ్ళినప్పుడు తన చెవికి ఉన్న మంత్రాల పోగిని పోగొట్టుకుంది. అది కృదిమ పాతాళ లోకానికి ప్రవేశ ఉపకరణంగా వాడుకుంది. ఎందుకంటే భూమి కూడా పాతాళ శక్తి కలిగినది కనుక. కానీ మాస్తేమాని బయటకు తీసుకురావాలి అంటే పాతాళ శక్తి కలిగిన తల్లి కాని ఆడపిల్ల ఆభరణం ఉంటే సరిపోదు. మాస్తేమ బంధించిన వాళ్ల వంశీకుల పిలుపుతో మాత్రమే మాస్తేమాని పాతాళ లోకం నుండి బయటకు తీసుకురాగలం. అందుకే కృదిమ ఒక మంచి అవ్వలాగా వేషం మార్చుకొని ఇప్పటి తరం రుకుంట ఆడపిల్ల అని నమ్మించి చనిపోయిన వాళ్ల అమ్మ ఆత్మని బయటకు తీసి తనతో మాట్లాడేలాగా చేస్తానని నమ్మించి పొలిమేరలో ఉన్న పాతాళ మడుగు దగ్గరికి తీసుకొని వెళ్ళి, నిజంగా ఎప్పుడో చనిపోయిన మా అమ్మ ఆత్మతో మాట్లాడవచ్చా అవ్వా? తప్పకుండా, నా మాట నమ్ము. నీ మాట నమ్మి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నీ వెనకే వచ్చా. నిజంగా మా అమ్మ కనిపిస్తుందా? తప్పకుండా, నా మాట నమ్ము. నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది? నాకు నీ దగ్గర నుండి నాగా నట్ర లాంటివి ఏమీ అవసరం లేదు. నా దగ్గరే బోలెడు డబ్బుంది. ఇదిగో ఈ చెవి పోగు తీసుకొని నీ చేతితో ఆ మడుగు నీటిలో వేసి ఎందాక నేను చెప్పినట్టు చెప్పి ఆ మడుగు నీళ్లలో అడుగుపెట్టు. మా పెద్దలు చేసిన తప్పు క్షమించు. నిన్ను బయటకు నేను విడిపిస్తున్నాను. వృకుంట వంశంలో పుట్టిన నేను నీకు విడుదలిస్తున్నాను. బయటకు రా అని చెప్పి ఆ మడుగు నీళ్లలో అడుగు పెట్టగానే రమ్య కాలి భస్మమైపోయింది. మాస్తేమ ఆత్మ బయటికి వచ్చేసింది.
మాస్తేమాని విడిపించి దాని ద్వారా మంత్రాలవ్వని చంపాలి అని ఒప్పందం కుదుర్చుకుంది కృదిమ. కానీ మాస్తేమాది సగంలో వదిలేసిన క్రియా 901 మగవాళ్ల బలికి కావలసిన శక్తి తిరిగి పొందాలి అంటే ఆది అంతమైన పాడ్యమి ఘడియల్లో 34 మంది కన్నె పిల్లల్ని పాతాళ లోకంలో అది వశపరుచుకున్న శరీరానికి బలిస్తే తిరిగి వేరొకరిని ఆవహించే శక్తి దానికి వస్తుంది. అందుకే ఆ ఊర్లో ఆడపిల్లల్ని ప్రతి 90 రోజులకి దాని పాతాళ శక్తితో ఎత్తుకుపోతుంది. భూమి ముత్యాల చెవిపోగు వాడి పాతాళ లోకానికి ఒక దారి అయిన ఆ పాతాళ మడుగు నుండి మాస్తేమాని విడిపించడం వల్ల భూమికి తనకి ప్రాణానికి ప్రాణమైన తన భర్త గురించి పీడకలులు వస్తున్నారు. బేతాళ శక్తి పొందిన మంత్రాలవ్వని కుర్రతాతని మాస్తేమా తన చేతులతో చంపలే. కానీ బేతాళ కిరీటం లేని వాళ్ళు ఇద్దరు పాతాళ లోకంలో ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళ శక్తి సన్నగిల్లి స్పృహలో లేని వాళ్ళు నిద్రలోనే చనిపోతారు. కనుక క్షీరబాను ఖడ్గాన్ని సంపాదించి వాళ్ళని త్వరగా కాపాడండి అని ఆ ఖడ్గాన్ని ఎలా సంపాదించాలో చెప్పి బేతాళుడు అంతర్ధానమైపోయాడు. భూమి ఎలా అయినా కుర్రతాతని అత్తగారిని కాపాడాలని నిశ్చయించుకొని లోకితో తవర్ణకుండికి బయలుదేరింది. అది ఉప్పు టెడారి. ఎటు చూసిన తెల్లటి ఉప్పుతో విషవాయువులు వెదజల్లుతూ ఉంటుంది. అందులో ఉప్పు ప్రేతాత్ములు తిరుగుతూ ఉంటాయి. బేతాళ పాతాళ శక్తులు కలిగిన లోకి భూమి భయపడకుండా క్షీరబాను ఖడ్గం కోసం 3 తలల ఉప్పు రాక్షసుతో తలపడి వాళ్లపై దాడి చేస్తున్న ఉప్పు ప్రేతాత్మలని సంహరిస్తూ దాని 3 తలల్ని నరికేసిన వెంటనే అది కాపలా కాస్తున్న తవర్ణకుండికి తలుపులు తెరుచుకున్నాయి. అందులో పుర్రెల పైన నడుచుకుంటూ ఇద్దరు చీకట్లో వెళ్తూ ఉన్నారు. గబ్బిలాలు వేలాడుతూ వీళ్లను చూసి భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. ఇంతలో వాళ్ళ ముందుకి పెద్ద రాకాసి గబ్బిలం ఒకటి ఎగురుకుంటూ వచ్చి వాళ్ళపై దాడికి దిగింది. దానిని లోకి బల్లెంతో గుండెల్లో గుచ్చి చంపేశాడు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ మృతగర్భిణి చేతిలో మెరుస్తూ ఉంది క్షీరబాను ఖడ్గం. దానిని తీసుకుని క్షణమాలస్యం చేయకుండా లోకి భూమిని ఎత్తుకుని ఎగురుకుంటూ సరాసరి నీలకంఠాపురం పొలిమేరలో దిగాడు. వెంటనే ఆ ఖడ్గంతో లోకి భూమి ఇద్దరూ కలిసి ఆ పాతాళ మడుగులోకి దూకగానే పాతాళ లోకంలోకి పడిపోయారు. ఆ పడిన వెంటనే లోకి తలపైన ఉన్న బేతాళ కిరీటం ఎగిరి ఒడ్డున పడింది. అడుగున ఉన్న మాస్తేమ ఎప్పుడో ఆవాహించిన దేహాన్ని కండలు కండలుగా నరకగానే భూమిని ఆవాహించడానికి ప్రయత్నించింది. నువ్వు నేను ఒకే పాతాళ శక్తి కలిగిన వాళ్ళం కనుక నన్ను నీలోకి ప్రవేశించనివ్వు. మన శక్తులు ఒకటే అయినా నేను నా శక్తిని మంచికి మాత్రమే వాడుతాను. నన్ను నువ్వు ఎప్పటికీ ఆవహించలేవు అని తన చేతిలో ఉన్న చిన్న కత్తిని తీసుకుని తన నాలికకి గుచ్చుకుంది. భూమి, ఎందుకలా చేసావు? నీ నాలికని ఎందుకు గాయపరుచుకున్నావు? నాలుగుపై గాయం ఉన్నంత కాలం నన్ను పాతాళ శక్తి కలిగిన ఏ దుష్ట ప్రేతాత్మ కూడా ఆవహించలేదు. అందుకే అలా చేసుకున్నాను. మీరు ఎక్కువసేపు పాతాళ లోకంలో ఉండడం ప్రమాదం. వెంటనే అత్తయ్యని కులతాతని తీసుకొని వెళ్ళిపోండి. నీ సంగతి నేను చూస్తాను. భూమి దాని పీక నరికేగానే గాలిలో ధూళిగా భస్మం అయిపోయింది మాస్తేమ. పాతాళ మడుగులో ఉన్న నల్లటి నీళ్లు మొత్తం ఆవిరిగా మారి ఇంకిపోయాయి. దానిమీద కింబో పెద్ద పెద్ద రాళ్లు వేసి మూసేశాడు. ఇంతలో పిల్లిదయ్యం అగ్నిమందారాన్ని తీసుకుని వచ్చి మంత్రాలవ్వ కుర్రతాత ముక్కు దగ్గర పెట్టి
వాసన చూపించగానే ఇద్దరికీ మెలకువ వచ్చింది. అందరూ సంతోషించారు. ఆ విచిత్రమైన ఈలపాట ఇక ఎప్పటికీ వినిపించదు. ఏడుపులాంటి మేకారుపులు ఇకపై ఎవరూ వినరు. పొలిమేర చుట్టూ ఎప్పట్నుండో చనిపోయిన అమ్మాయిలు, పెళ్లికాని అబ్బాయిల ఆత్మలు శాంతించాలని వాళ్ళ గుర్తుగా ప్రతి ఇంటి బయట దీపాలు వెలిగించారు గ్రామ ప్రజలు. వాళ్ళ ఊరిని, వాళ్ళ ఊరు వాళ్ళని కాపాడినందుకు లోకి, భూమి, మంత్రాలవ్వ, కుర్రతాతలకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మళ్ళీ మంత్రాలవ్వ తన బేతాల కిరీటం నెత్తిన పెట్టుకుని బేతాల కొండకు బయలుదేరింది.